ఏం చెప్తారు? దయచేసి జనసేన అధికార ప్రజలు కూడా ఏమనుకోకూడదు. ఇది ఇప్పుడు కృష్ణవేణి గారు ఒక మాట అన్నారు, ప్రజలు చూసుకుంటారని. ఆయన ఏమైనా ఎమ్మెల్యే పోటీ చేస్తారా సార్? ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు చూసుకోవాలి. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు జనసేన కార్యకర్తలు ఉన్న ఒక నాయకుడు కోసం 10 మంది వెళ్ళి కేసులు పెట్టారా సార్? సార్ నేను నిజంగా కూడా సార్, అంటే ఎక్కడో ఏం జరుగుతుంది, మీరు ఏదైతే క్వశ్చన్ చేస్తారో నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు. నిజంగా నాకు బాధ కలుగుతాను సార్. వైసీపీ వారు కూడా ఈ 10 సంవత్సరాలు ఇంత అన్యాయంగా పవన్ కళ్యాణ్ గాని మాట్లాడిన తీరు నేను చూడలేదు. రేపటి రోజు సారి ఈ అనుదీప్ మాట్లాడే మాటల్ని ఇలాగే వాడుకుంటారు. వైసీపీ వారు సోషల్ మీడియా వేదికగా ఈ మాటలు వాడుకొని రేపు పొద్దున ట్రోల్ చేయకుండా ఉంటారా? దీనికి అడ్డుకట్ట వేయకూడదా మనము? ఆదిలోనే తుంచకపోతే అదే జరుగుతుంది. తుంచాలా సార్? కృష్ణమూర్తికి అయితే శాస్తి జరిగిందో కళ్యాణ్ గారి మాట్లాడితే ఇంకొకసారి ఆంధ్ర అనే మాట మాట్లాడకుండా మర్చిపోయాడు, ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నాడు. అలాగా ఈ అనుదీప్ కూడా జరగాలి, జరిగి తీరాలి. నేను ఒక కూటమికి సంబంధించిన అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత హేమమైన మాటలు, ఇంత అరాచకమైన మాటలు ఎవరు మాట్లాడలేదు. ఓపెన్ గా చెప్తున్నాను సార్. ఈరోజు జనసేన వ్యక్తులు బాధపడుతున్నా మీద మరి ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. 20-30 పోలీస్ స్టేషన్లో కేసులు ఓపెన్ చేయాల్సిందే. ఇతని ప్రతి స్టేషన్ కు తిప్పాల్సిందే. ప్రతి స్టేషన్ లోనే పూజ జరగాల్సిందే సార్. ఇంకొకసారి స్టాండప్ కామెడీ అనే మాట్లాడకుండా చేయాలి. ఇతన్ని ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. నేను సవాల్ చేస్తున్నా ఈ డిబేట్ వేదిక. ఇతనికి సత్తా ఉంటే జగన్మోహన్ మీద కామెంట్ చేయండి, ఇతనికి సత్తా ఉంటే కేటీఆర్ మీద కామెంట్ చేయండి. ఒళ్ళు వచ్చేస్తారు సార్ వాళ్ళు. సార్ మనం డిబేట్ లో కూర్చొని కాకమకథలు చెప్తే లాభం ఏంటి? సుభాష్ గారు తిరుపతిలో కూర్చొని మనం డిబేట్ లో కూర్చొని మాట్లాడగా సార్, దీని మీద యాక్షన్ ఉండాలి. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అప్పీల్ చేస్తున్నా ఈ డిబేట్ ద్వారా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉండాల్సిందే, కేసులు పెట్టాల్సిందే, చట్టానికి లోబడి గురి చేయాల్సిందే, అతనికి ఒక్కసారి మాట్లాడకుండా ఆపాల్సిందే. రైట్. చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఇదేనా, ఇంకేమైనా ఉందా? ఒక్కటి, రేపటి రోజు నుంచి ఖచ్చితంగా ఈ మాటల్ని వైసీపీ వారు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడానికి వాడుకునే అవకాశం ఉంది. దాన్ని కూడా తక్షణమే ఆపాలి. రేపటి రోజు అవి నేరుగా బయటకు వచ్చాయి సార్. చిన్న విషయాలకే వాళ్ళు ఎంతో దారుణంగా ట్రోల్ చేస్తారు. సోషల్ మీడియా వేదికగా పేటీఎం బ్యాచ్లు కొంతమంది పెట్టుకుని దొంగ అకౌంట్లు పెట్టుకుని దారుణంగా ట్రోల్ చేసే మాట వాస్తవం. రేపటి రోజు పవన్ కళ్యాణ్ గారి మీద సార్ నిహారిక గారి మీద కూడా కామెంట్ చేయడం సార్. ఎంత మహిళా లోకానికి సిగ్గుచేటిది. పరిస్థితుల్లో ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్ళి ఉండడానికి దీనికి ఖచ్చితంగా పురుషాల్సిందే నా భావన. రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను ఒకటి చెప్తున్నా సార్. ఇంతకు ముందు దాసరి అడి పేరు మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. కెమెరాలు దొంగతనం చేసి ఆడు ఇప్పుడు సినిమా క్రిటిక్ అని పెట్టుకున్నాడు ఒకడు. ఆ లోఫర్ గాడు ఇంతకు ముందు ఇట్లాగా మాట్లాడితే శంకర్ పైల్వాన్ మన అంబర్పేటకు సంబంధించి వాళ్ళ మనుషులు కొట్టడానికి వెళ్ళారు. వాళ్ళు చిరంజీవి అభిమానులు ఎక్కడ ఉన్నా కానీ ఉంటారు కదా సార్, పారిపోయారు. ఇవాళ వీళ్ళు హైప్ తెచ్చుకోవడానికి ఇప్పుడు ఈ గుండునా కొడుకు కూడా ఇదే పరిస్థితి. ఈడు హైప్ తెచ్చుకోవడానికి మెగా ఫ్యామిలీ మీద మాట్లాడతాడు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటాయి నా కొడుకులు. నిజంగా చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి కానీ లేదంటే జనసేన పార్టీ గురించి మాట్లాడితే వాడు కాసేయట్లేదు సార్. వాడు అంటే మా వ్యక్తిగత జీవితాల గురించి వాడు విడాకులు మాట్లాడచ్చు, పెళ్ళాలని మాట్లాడచ్చు. మేము మాత్రం నా కొడుకు గుండా కొడుకు అంటే కోపాలు చెప్తే ఎట్లా సార్? కోపం కాదు సార్, అది నేను అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటది కదా సార్. ఇప్పుడు హద్దు మీరు మాట్లాడితే మేము ఎట్లా ప్రవర్తిస్తాం సార్? మా చేతకంతనాన్ని మంచితనాన్ని చేతకంతనం అనుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మేము బ్రతికించి మేము కర్రలు పట్టుకుంటాం, మేము రొట్టెలు పట్టుకుంటాం, మేము అంతా బ్రతికించిన వాళ్ళమే. కానీ మేము ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతతో కూడిన పదవిలో ఉన్నాం. మేము దానికి తగ్గట్టుగా మేము సమాధానం చెప్పాలి. ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల గురించి మేము ఇప్పుడు మాట్లాడమంటే మేము మాట్లాడినాం. కానీ డెఫినెట్ గా మాత్రం వీడి గట్టిగా సమాధానం ఉంటుంది. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అతని మీద కేసులు ఫైల్ అవుతాయా అవదా? మీ అభిమానులు మెగా అభిమానులు అందరూ కేసులు
ఫైల్ అయినాయి సార్ ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, వీకెండ్ లో ఎవడో తీసుకెళ్తాడని చెప్పేసి చిల్లర కామెడీ చేసి ఇట్లాంటి చిల్లర ఎదవలు మీరు చూడండి. వీకెండ్ వాడు పబ్బుల దగ్గర బయట ఉంటాడు, ఆడిని ఎవడు వెనకాల ఎవడో కూడా తీసుకెళ్తాడు. ఇట్లాంటి పంచులు వేస్తే నన్ను ఏదో కొంచెం ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది, లోపలికి వెళ్ళి 2 పెగ్గులకు వస్తారని ఆలోచించాడు అట్లాంటి వాడు. వీళ్ళ వల్ల రూపాయి ఉపయోగం ఉండదు సార్. కానీ వీడిని ఉత్సాహం కొడుతున్నారు చూసారా, వెనకాల చప్పట్లు కొట్టారు చూసారా, ఎగ్జాక్ట్లీ వాళ్ళ చెప్పులతో కొట్టాలి, వాళ్ళ చెప్పులతో కొట్టాలి. వాడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతుంది తప్పురా అని చెప్పేసి అనుకుంటా నవ్వుతూ చప్పట్లు కొట్టారు చూసారా, వాళ్ళ చెప్పులతో కొట్టాలి. ఇట్లాంటి ఒకటి సార్, ఇట్లాంటి మనుషులు ఉన్నంత వరకు కూడా మెగా ఫ్యామిలీ మీద మురిగితే మాత్రం ఇంతకు ముందులాగా మేమైతే చూస్తూ ఊరుకోం సార్. మీరు ఇందాక చెప్పినట్టు అతను క్షమాపణ చెప్పిన తీరు వీడియో ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. అది సరిపోతుందా ఏంటనేది ఒకసారి వద్దు సార్, ఆ వీడియో నేను ఆయన చూడబోతున్నట్లేదు సార్. నేను చూసాను ఆ వీడియో, మీరు నాకు ప్లే చేయొద్దు. నేను ఆడి ముఖం చూడబోతుగా అట్లా నాకు రోత పడుతుందండి చూస్తుంటే. ఆడు ఇప్పుడు కనిపెడితే నాకు హైదరాబాద్ లో, నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నా, ఆడు ఇప్పుడు నాకు కనిపెడితే నేను కొట్టే పరిస్థితుల్లో ఉన్నాను నేను. అందుకనే ఆడు వాయిస్ ఏంటంటే ఇంతకు మీరు ప్లే చేస్తున్నప్పుడు కూడా మీరు తీసేయండి అని చెప్పేసి నేను అందుకు దానికోసం సార్. ఇప్పుడు ఆడపిల్ల సార్, ఇప్పుడు ఆవిడ సొంత కాళ్ళ మీద నిలబడి ఒక ప్రొడ్యూసర్ గా ఆవిడ ఎదుగుతున్న పరిస్థితిలో నిహారిక గారి గురించి మాట్లాడటం ఏంటి సార్? ఇంతకన్నా అతను వ్యక్తిగతంగా మాట్లాడారని విజయశేఖర్ రెడ్డి గారు అనుకోలేదు. బలంగమైన కారణం వెనకాల ఉందని చెప్తున్నారు. అనేక మాకు కూడా ఉన్నాయి. అనుకుంటున్నారా? లెట్ మీ కంప్లీట్ సార్. నేను ఇదే మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు వీడితో మాట్లాడించే మనుషులు కానీ వెనకాల, వీడి ఇంట్లో మనుషులను కానీ, వీళ్ళ అక్క చెల్లి పెళ్ళాల గురించి వీడు పక్కన పెట్టుకుని అదే విధంగా మాట్లాడతాడా? నా పెళ్ళం ఎట్లాగా, నా చెల్లి ఎట్లాగా, మా అమ్మ ఎట్లాగా అని పక్కన పెట్టుకుని మాట్లాడతాడా? అంటే వీళ్ళ మాత్రం కుటుంబాలు, పక్కన వాళ్ళే కుటుంబాలు కాదు సార్. మాట్లాడితే పొద్దున్న లెగిస్తే మెగా ఫ్యామిలీ మీద మాట్లాడతారు. సార్ వాళ్ళ ఇంటి పాలేర్లు కాదు కదా, వాళ్ళు బూట్లు చూడడానికి కూడా పనిచేస్తారు ఈ ఎదవలు. వాళ్ళు చేసిన సేవల్లో వీడు రూపాయి కూడా పనిచేయడు సార్. వాళ్ళ బతుకులు అయ్యి పొద్దున్న లెగిస్తే హైప్ తెచ్చుకోవడానికి మెగా ఫ్యామిలీ మీద వరిసే ఎదవలు వీళ్ళంతా. వీళ్ళ గురించి మనం ఏం నేను మాట్లాడకూడదు, కానీ ఎందుకు కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే వీళ్ళకి టార్గెట్ అవుతారు అసలు? మెగా ఫ్యామిలీ అనే కదా సార్. నేను ఒక మాట చెప్తున్నాను. మొన్న మధ్య మీరు ఢిల్లీ హైకోర్టుకి